మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరు చెప్తుంది ధన్యులని వాక్యము? ఆస్తులున్నవారు, అంతస్తులున్నవారు, సిరి ఉన్నవారు, సంపద ఉన్నటువంటి వారు, అక్రమంగా లంచాలేసి, మంచాలేసి, కంచాలేసి, అవినీతి చేసి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పుట్టించి సంపాదించి కోట్లకు పడగలెత్తినటువంటి వాడిని ధన్యుడు అనట్లేదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా వస్త్రాలు, ఒళ్ళు నిండా ఆభరణాలు కలిగినటువంటి వాడిని ధన్యుడు అనట్లేదు వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఉందా నీకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావా నువ్వు నీతి కొరకు? యోహాను బాప్తిస్మం ఇస్తుంటే యేసు ప్రభుకి యోహాను అంటాడు, అయ్యా నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాల్సిందిగా, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటయ్యా అంటే, నీతి యావత్తు ఇలా జరిగించు. యేసు క్రీస్తుకే నీతిని జరిగించాలి అని, నీతిని స్థాపించాలని, నీతిని స్థిరపరచాలని, నీతి కొరకు బ్రతకాలని, నీతి కొరకు జీవించాలని ఒక దేవాది దేవుడే నీతి యావత్తు ఇలా జరిగించమని చెబితే, నీకుందా నీతి యావత్తుతో కూడినటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? నేను క్రిస్టియన్ని, నేను సేవ చేయాలి, నేను పరిచర్య చేయాలి, నేను పరిచర్య ధర్మాన్ని జరిగించాలి, ప్రభు ప్రేమను ప్రకటించాలని ఆశ కలిగిన నీవు నీతి కొరకైన ఆశ ఉందా? నశించిపోతున్న ఆత్మల కొరకు నీకు దప్పిగా ఉందా? నశించిపోతున్న ఆత్మల కొరకు నీకు దాహంగా ఉందా? అనేకులు పరిశుద్ధతకు దూరం అవుతుంటే, అనేక పవిత్రతలకు దూరం అవుతుంటే, యవనస్తులు నశించిపోతుంటే, కాలము అక్రమము విస్తరిస్తుంటే, ప్రేమ చల్లారిపోతుంటే, అనేక ఆత్మలు నరకాగ్నిలోకి జారిపోతుంటే, క్రీస్తు సరళతలో నుంచి ఒక్కొక్క ఆత్మ తప్పిపోతుంటే, నీతి కొరకైన ఆకలి, అయ్యో నా బిడ్డలు తప్పిపోతున్నారే, నా స్నేహితులు తప్పిపోతున్నారే, నా బంధువులు దేవుని యొక్క సరళతలో నుంచి తప్పిపోతున్నారే, రక్షణ అనుభవం లేనివారు ఎంతోమంది, నా వంతు ఏంటి అనే ఆకలి, నీతి రాజ్యమును స్థాపించగలిగిన ఆకలి నీకుందా? అలాగ నీకుంటే నువ్వు ధన్యుడవు. నీతి కొరకైనటువంటి ఆకలి కావాలి మనకు. దేవుని రాజ్యానికి అనేక ఆత్మలను సంపాదించాలనే ఆకలి కావాలి మనకు. అయా పరిశుద్ధంగా బ్రతికించని ఆకలి, పవిత్రంగా జీవించు, నీ సరళతలోకి రప్పించు, నీ స్వరూప్యంలోకి నడిపించు, ఆత్మచేత నింపండి, వరముల చేత నింపండి, నన్ను నీ కొరకు వాడుకోండి, నన్ను నీ కొరకు అభిషేకించండి, నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకోండి. ఈ ఖాళీ పాత్రను నీ అభిషేకంతో నింపి అనేక జనులకు నన్ను ఆకలి తీర్చగలిగిన పాత్రగా నన్ను వాడుకున్న ఆకలి. కొంతమంది వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా, ప్రభు పల్లకి దూరం అవుతున్నా, కనీసం ఆకలి కాదు కదా, బాధ కూడా ఉండదు. రోషం లేని వాడికి బాధ అయినా ఉండాలి కదా కనీసము. బాధ లేని బ్రతుకు, రోషము లేని బ్రతుకు, ఆకలి లేని బ్రతుకు, దాహము లేని బ్రతుకు, నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? నువ్వు ఎలా ప్రభు పనికి వస్తావు? నువ్వు ఎలా ప్రభు పనికి ఉపయోగపడతావు? రోషము కలగాలి. దావీదుకి అన్ని మూసుకపోయినా, అందరూ వ్యతిరేకులైనా, ఏమి చెయ్యని చాతగాని వాడివని నిందించినా, నువ్వు చిన్నవాడివన్నా, నీకు విద్యాభ్యాసం లేదు అన్నా, యుద్ధములో నీకు ఇవి ఏవి తెలియదన్నా, దేవుని కొరకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను అనటానికి ఏ పాట అనేవాడు? ఒక రోషము. ఆ రోజు ఇశ్రాయేలులను కాపాడింది ఫిలిష్తీ. నీ రోషము అనేక ఆత్మలను నరకానికి పోకుండా కాపాడుతుంది. రోషం కలిగిన బ్రతుకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతుకు, నీతి కొరకు ఆకలి కలిగి బ్రతుకు. దేవుని రాజ్యం స్థాపన నిమిత్తమై నీతి అనగా యేసు ప్రభు యొక్క సరళతలోనికి రావటానికి, ఆయన రాజ్యంలోకి నేను వెళ్ళటానికి, అనేకులను నేను తీసుకొని పోవటానికి ఆకలి దప్పులు కలిగి బ్రతుకు. అలాంటి ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు ధన్యుడు అనే వాక్యం చెప్తుంది. ఆ ధన్యత నీకు నాకు కావాలి. ఆ ధన్యత నీకు నాకు ప్రభు కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహించునుగాక.